హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ ZDI టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి. ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్ల ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపేయటం అయితే జరిగిద్దండి. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే నా పేరు పీవీసీ మున్నా. నాకు ఖమ్మంలో కూడా కార్ బజార్ అయితే ఉంది. ఈ కారు ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి పంపించడం అయితే జరిగిద్దండి. మారుతి సుజుకి సియాజ్ ZDI టాప్ అండ్ వేరియంట్ అండి. ఈ కార్ మోడల్ 2017 మోడల్ అండి. 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 86,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి. మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కారు. ఢిల్లీలో 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారు 4 టైర్స్ కూడా 70 నుంచి 80% అయితే ఉన్నాయి. స్టెప్ని చూసుకున్నట్లయితే 90 నుంచి 100% అయితే ఉంది. మైలేజ్ SH VS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ 1 లీటర్ డీజిల్ హైవే మీద 20 నుంచి 25 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ చిల్డ్ ఏసీ అండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్, 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయి. 4 కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అనేది కామన్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి, లెఫ్ట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్, లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కారు కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ 4,90,000 రూపాయలు చెప్తున్నారు కారు ఓనర్ గారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. మారుతి సుజుకి సియాజ్ లైక్ చేయండి అండి, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మారుతి సుజుకి సియాజ్ ZDI వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ 100కి 80 నుంచి 90% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. కొత్త కారు కొనాలంటే ZX ఇప్పుడు టాప్ అండ్ దాదాపుగా ఉన్నదో లేదో అయితే ఐడియా లేదు. ఉన్న వాస్తవంగా 1 ఇయర్ బ్యాక్ దాకా కూడా ఈ కారు 12 లక్షల దాకా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు 80% టైర్స్ అయితే ఉన్నాయి. టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మంచి మైలేజ్ అయితే వస్తుందండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే 80% టైర్స్ ఉన్నాయి. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్, బంపర్, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఇక బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కిరాయిలకు వాడుకునే వాళ్ళకు కూడా ఈ కారు చాలా బాగుంటుంది. ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ, పంచింగ్ కానీ, అలాగే డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. టూల్ కిట్ ఇంతవరకు కవర్స్ అనేది తీయలేదు. స్టెప్నీ 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అన్యూజ్ అండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ లైట్గా డెంట్ ఉంది. ఇది కూడా లోన్ నుంచి ఇట్లా నొక్కితే చాలు బయటకు వచ్చింది అనమాట. ఎవరైనా ఇట్లా మామూలుగా నిలబడితే ఆ డెంట్ పడ్డట్టుంది. ఇది పెద్ద విషయం కాదు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ అండి. 70-80% సీట్ కవర్స్ అయితే ఈ కార్కి సీట్ కవర్స్ 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 86,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే ఏసీ చిల్ ఏసీ అండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. అలాగే ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు.
టైర్స్ 80% టైర్స్ ఉన్నాయి. యాప్రాన్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ నుంచి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. అలాగే టైమింగ్ చైన్ ఏం మారలేదు. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కంపెనీ లేబుల్తో అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది. అలాగే ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఏబిఎస్ ఉంది. అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. 2017 కారు మారుతి సుజుకి సియాజ్ ZDI వేరియంట్ 86,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ ట్రేడింగ్, ఫస్ట్ ఓనర్ కారు, 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఒకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 4,90,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అందరికీ బై, జై హింద్.